అనుకున్న దానికన్నా లాస్ట్ మంత్ బడ్జెట్ కొంచెం ఎక్కువైంది, చూసుకోవాలి కదా. లాస్ట్ మంత్ బడ్జెట్, అంతకుముందు మంత్ కూడా బడ్జెట్ ఎక్కువైంది. అంతకుముందు యశు అన్నీ ఇలా పే చేసేది, లెక్కలు పెట్టుకునేది కాదు, ఏం కాదు. కానీ నేనైతే ఎవ్రీడే అసలు ఎక్కడికైనా వెళ్తే ఎంత స్పెండ్ చేసామో అనేది ఫోన్లో నోట్ చేసుకొని బుక్లో అయితే మెన్షన్ చేసుకుంటాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నైట్ నేను, మా హస్బెండ్, మా అత్తమ్మ అయితే మాట్లాడుకుంటాం. ఒక రోజు కుదరకపోతే 2 డేస్కి ఒకసారి అయినా సరే కంపల్సరీగా డిస్కస్ చేస్తాం. ఫ్యామిలీతో ఫైనాన్షియల్గా డిస్కస్ చేయాలి అండ్ ఫస్ట్ బుక్లో రాసుకోవాలి. ఈటీవీలో వర్క్ చేసే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఇలా బుక్లో రాసుకోవడం అంటే నేను ఈటీవీలో వర్క్ చేయలేదు, కానీ నాకు కూడా అలవాటైంది బికాస్ ఆఫ్ పప్పు. అవును, కానీ ఎంత మనకు ఒక క్లారిటీ వస్తుంది కదా, అండ్ ఎంత స్పెండ్ చేస్తున్నాం ఏంటి అనేది తెలుస్తుంది. రేపటి కోసం భయపడని వాళ్ళు ఎప్పుడు బాగుపడరు అని మా అత్తమ్మ, మా ఆయన అండ్ నాకు కూడా అది అలవాటు అనమాట. సో మనీని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అది కూడా మనని అంతే జాగ్రత్తగా చూసుకుంటుంది. అది మన పిల్లలకి కూడా నేర్పించాలి. అండ్ ఇది బాగుంటుందండి ఇలా రోజు రోజు బుక్లో రాసుకుంటే. అండ్ మా అది షెడ్యూల్ కూడా మేము కంపల్సరీగా నోట్లో రాసుకుంటాము. అండ్ ఫ్రీ ఉన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ పప్పు డ్రైవ్ చేస్తుంది నాకు చెప్పింది అనుకో, నా దగ్గర అప్పుడే పెన్ను అది ఉండదు కదా, వెంటనే నేను ఫోన్ ఓపెన్ చేసి నోట్స్లో రాసేసుకుంటాను. లేటర్ బుక్లో రాసేసుకుంటాను. ఖర్చులు అయితే పక్కా రాసుకుంటాం. ఏం రెసిపీస్ చేయాలి, ఏంటి, ఎవరిని కలవబోతున్నాం, ఏ టైంకి వెళ్తున్నాం, అన్ని టైం టు టైం మెయింటైన్ చేస్తాం. ఫస్ట్ థింగ్ టైంని కరెక్ట్గా మేనేజ్ చేస్తాం. బాయ్ బాయ్.